ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఇంకా దాన్ని అండ్ ఇంటరప్ట్స్. ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ గురించి మాట్లాడడం, తర్వాత ఇంటరప్ట్స్ గురించి మాట్లాడడం. ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇది ఏం చేస్తుంది, కమ్యూనికేషన్ లెక్క పనిచేస్తుంది. దేనికి ఇది ఏటి ఇన్పుట్ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఇది ఒక ఇంటర్ఫేస్ లాంటిది. దేనికి కమ్యూనికేషన్ లెక్క పనిచేస్తుంది, లోపల ఉన్న సిపియూకి బయట ఉన్న కీబోర్డ్కి, మౌస్, ప్రింటర్, ఈ రెండింటి మీద ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎట్లా పనిచేస్తుంది ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్, ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది. కంట్రోల్ బిట్వీన్ ద హై స్పీడ్ ఇంటర్నల్ సిస్టమ్ అండ్ స్లోవర్ ప్రిఫర్. సో బయట ఉన్న కీబోర్డ్ కానీ, మౌస్, ప్రింటర్ ఇవన్నీ స్లోవర్ పెరిఫెరల్ డివైజెస్, వేరే లోపల ఉన్న సిపియూ అనేది చాలా హై స్పీడ్. సో ఈ రెండింటి మిడిల్లో ఉన్న కమ్యూనికేషన్ని ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఆ ఇంటర్ఫేస్. సో ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది అన్నమాట. ఏంటి దిస్ కాన్ఫిగరేషన్ హౌ కంప్యూటర్ సిస్టమ్ అనేది ఎట్లా దీన్ని బట్టి మనం ఇది చెప్తా. దీన్ని బట్టి ఇది ఏమి ఇలిస్ట్రేట్ చేస్తుంది అంటే, కంప్యూటర్ సిస్టమ్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది బయట ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ టర్మినల్స్తో, లైక్ కీబోర్డ్ కానీ, ప్రింటర్ కానీ. ఇది అంటే ఎట్లా అవుతుంది అంటే సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అనమాట. యూజింగ్ సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ వల్లనే ఈ ఇంటర్నల్ కంప్యూటర్ రిజిస్టర్స్, కంట్రోల్ ఫ్లిప్ ఫ్లాప్స్, బయట ఉన్న అవుట్పుట్ కీబోర్డ్, ప్రింటర్స్ అన్నిటితో కమ్యూనికేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇన్పుట్ ఫ్లో కాడ నుంచి వద్దాం. ఇన్పుట్ ఫ్లో కీబోర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంటే సీరియల్ కమ్యూనికేషన్స్ అన్న. కీబోర్డ్ ఏం చేస్తుంది, సీరియల్గా ఇన్పుట్ డేటాని పంపిస్తుంది. తర్వాత ఈ ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ చేస్తే ఏం చేస్తుంది, డేటాని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అట్లనే డేటాని కూడా బఫర్ చేస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ డేటా పంపితే ఇక్కడ బఫర్ అవుతుంది. ఎందుకంటే ఒకటే డేటా కంటిన్యూస్ పంపుతూ ఉంటే అది తీసుకోలేదు లోపల సిపియూ. సో ఏం చేస్తుంది, డేటా కొంచెం ఆపుతుంది. దాన్నే బఫర్ అంటారు. కొంచెం స్లో చేసి పంపుతుంది. కొంచెం డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. బఫర్లో కూడా పనిచేస్తుంది. ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ అనేది డేటాని కన్వర్ట్ చేస్తుంది. దాంతోపాటు డేటాని కూడా బఫర్ చేస్తుంది. డేటాని కూడా బఫర్లకు పనిచేస్తుంది. సో డేటా ఒక్కసారి కీబోర్డ్ నుంచి పోయినాక సీరియల్ కమ్యూనికేషన్ నుంచి ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ పోతుంది. ఇది కన్వర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇది డేటాని బఫర్ చేస్తుంది. అంటే ఆపుతుంది, స్లో చేసి పంపుతుంది. స్లో చేస్తుంది అక్కడ సిపియూ బిజీ ఉంటుంది, డేటా అక్కడ స్టోరేజ్ లేకపోతే. తర్వాత ఎటు పోతుంది, ఐఎన్పిఆర్ దగ్గర పోతుంది. ఈ డేటా అనేది ఐఎన్పిఆర్ దగ్గర పోతుంది, అంటే ఇన్పుట్ రిజిస్టర్ దగ్గర పోతుంది. ఓకే, ఇక్కడ ఫ్లాగ్ 1 అని రాసిన. ఓకే, ఫ్లాగ్ 1 అని ఉన్నాక ఇక్కడ డేటా ఉన్నాక దీని లోపల డేటా ఉంటే ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. ఒక డేటా లేకపోతే ఫ్లాగ్ 0 అవుతుంది. ఓకేనా, ఈ ఇన్పుట్ రిజిస్టర్కి డేటా కన్వర్ట్ అయిన డేటా ఇన్పుట్ రిజిస్టర్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ కన్వర్ట్ అయిన ఇన్పుట్ రిజిస్టర్లో ఉన్న డేటా అక్యుములేటర్ పోతుంది. ఏసీ అంటే అక్యుములేటర్. అర్థమైనది, ఫ్లాగ్ 1 ఉంటే డేటా అనేది అవైలబుల్ ఉన్నట్టు, ఫ్లాగ్ 0 ఉన్నాకో డేటా అనేది అవైలబుల్ ఉన్నట్టు. ఈ ఫ్లాగ్ ఆధారంగానే డేటా అనేది అక్యుములేటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఫ్లాగ్ 1 ఉంది కాబట్టి అక్యుములేటర్, ఓకే, ఇన్పుట్ రిజిస్టర్లో డేటా ఉంది కాబట్టి ఫ్లాగ్ 1 ఉంటే దానికి అర్థమైపోతుంది అక్యుములేటర్కి ఇన్పుట్ రిజిస్టర్లో డేటా ఉంది. సో ఇక ట్రాన్స్ఫర్ జరుగుతుంది అక్యుములేటర్కి డేటా అనేది. తర్వాత ఈ అవుట్పుట్ ఫ్లో, ఇక అక్కడ నుంచి అవుట్పుట్ డేటా అనేది అక్యుములేటర్ నుంచి తీసుకుంటారు. ఇట్స్ సెట్ టు ద అవుట్పుట్ రిజిస్టర్. ఎట్లయితే ఈ కన్వర్ట్ అయిన డేటా ఇన్పుట్ రిజిస్టర్కి వెళ్తుందో అట్లనే అక్యుములేటర్ నుంచి బయటకు వెళ్ళే డేటా అవుట్పుట్ రిజిస్టర్కి వెళ్తుంది ఫస్ట్. ఓకేనా, సో ఫ్రమ్ డే ఇట్ పాసెస్ టు ద రిసీవర్ ఇంటర్ఫేస్ ఆన్ ద ప్రింటర్. సో ఇక్కడ నుంచి రిసీవర్ ఇంటర్ఫేస్కి పోతాయి. ఇక్కడ ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ ఎట్లుందో అవుట్పుట్ రిజిస్టర్ నుంచి రిసీవర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ నుంచి ప్రింటర్కి వెళ్ళిపోతాయి. సో ఇవి ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ టర్మినల్స్ అనమాట, ప్రింటర్ అండ్ కీబోర్డ్. ఇదంటే సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. రిసీవర్ ఇంటర్ఫేస్ కానీ, ట్రాన్స్మిటర్ ఇంటర్ఫేస్ కానీ, ఇవి రెండు సీరియల్ కమ్యూనికేషన్. ఇక కంప్యూటర్ రిజిస్టర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇవన్నీ అక్యుములేటర్ కానీ, అవుట్పుట్ రిజిస్టర్ కానీ, ఇన్పుట్ రిజిస్టర్, ఇవన్నీ రిజిస్టర్స్, ఇంకా ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పొచ్చు. అట్లా ఇది ఒక కాన్ఫిగరేషన్. ఇది ఏం చేస్తుంది, లోపల ఉన్న కంప్యూటర్ సిస్టమ్కి బయట ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ టర్మినల్స్ కమ్యూనికేషన్ లా జరుగుతుంది యూజింగ్ ఇంటర్ఫేస్, కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ వల్ల సీరియల్ కమ్యూనికేషన్ అదేసి రాయొచ్చు. అదే వన్స్ ప్రింటింగ్ ఈజ్ కంప్లీటెడ్ ద అవుట్పుట్ ఫ్లాగ్ ఈజ్ సెట్ 0కి సెట్ అవుతుంది. ఈ ఫ్లాగ్ ఇప్పుడు ఏంటి, ఫ్లాగ్ 1 అంటే ఆ రిజిస్టర్ లోపల డేటా ఉన్నట్టు, ఫ్లాగ్ 0 అంటే ఆ రిజిస్టర్ లోపల డేటా లేనట్టు. ఒక్కసారి అవుట్పుట్ రిజిస్టర్ నుంచి డేటా రిసీవర్ ఇంటర్ఫేస్కి పోయినాక ఆ రిసీవర్ ఇంటర్ఫేస్ నుంచి ప్రింటర్ పోతుంది. ఇక ప్రింటర్ పోయినాక ఈ ఫ్లాగ్ ఏమేమి డేటా ఏం లేదు కాబట్టి అవుట్పుట్ రిజిస్టర్లో ఈ ఫ్లాగ్ 0 అయిపోతుంది. అందుకే ఇక్కడ ఫ్లాగ్ 0 వచ్చింది. సో
ఇది దీన్ని బట్టి ఏం చేస్తుంది, నెక్స్ట్ క్యారెక్టర్ లోడ్ చేసుకుంటుంది. అట్లా ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్పెసిఫైడ్ బై సెట్టింగ్ D7IT ఈక్వల్స్ P. ఇది ఒక కామన్ టైమింగ్ కండిషన్ అనమాట. ఇట్లా సెట్ చేస్తారు యూజింగ్ బిట్స్ IR 6 to 11 ఇండికేట్ ద ఇన్స్ట్రక్షన్ టైప్. సో మనం ఇక్కడ విచ్ ఆర్ ద రిజిస్టర్ హ్యావ్ ఇన్వాల్వ్ ఇన్ టాస్క్. మన ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్లో 8 రిజిస్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్పుట్ రిజిస్టర్ ఇన్పుట్ డేటాను స్టోర్ చేసుకోవడానికి, అవుట్పుట్ రిజిస్టర్ అవుట్పుట్ డేటాను స్టోర్ చేసుకోవడానికి, ఫ్లాగ్ 1 అంటే ఫ్లాగ్ 1 ఉంటే ఇన్పుట్ ఫ్లాగ్ అనమాట, ఫ్లాగ్ 0 అనేది అవుట్పుట్ ఫ్లాగ్, AC అంటే అక్యుములేటర్, SC అంటే సీక్వెన్షియల్ కౌంటర్, PC అంటే ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేసుకుంటుంది. IEN అంటే ఇంటరప్ట్ ఎనేబుల్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఉంటాయి, రిజిస్టర్స్ ఉంటాయి. ఓకే, దీంతో పాటు ఇన్పుట్ అవుట్పుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కౌంటర్ గురించి చూద్దాం. ప్రోగ్రామ్ సారీ ఇప్పుడు వరకు ఇన్పుట్ అవుట్పుట్ అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఇంటరప్ట్ గురించి చూద్దాం. ఇంటరప్ట్ అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, సడన్గా కరెంట్ పోయింది, లేకపోతే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇట్స్ అన్ ఇంటరప్ట్. ఏదైతే ఒక ఇప్పుడు యాక్చువల్గా సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. CPU ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది లైన్ బై లైన్, ఒకటి దాని తర్వాత ఒకటి. ఒక్కసారి ఆ ఇన్స్ట్రక్షన్ ఆపేసి ఇంకొక ఏదో ఒకటి వచ్చేసి అనుకో, ఆ CPU ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ ఆపేసినాకో దాన్ని ఇంటరప్ట్ అంటారు. అదే ఇక్కడ రాసిన ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ ఇంటరప్ట్ ఈజ్ ఎ మెకానిజం దట్ అలౌస్ ఎక్స్టర్నల్ అన్న కావచ్చు, ఇంటర్నల్ ఈవెంట్స్ అన్న కావచ్చు. దీని ద్వారా టెంపరీగా కంప్లీట్గా ఏమీ ఎగ్జిక్యూషన్ ఆగిపోరు, కానీ టెంపరీగా ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది ఆగిపోతుంది. సో అది అట్లా టెంపరీగా ఎగ్జిక్యూషన్ని ఆపేస్తుంది ఆ ఇంటరప్ట్ అనేది. అదే ఇక్కడ రాసిన ఏ ప్రోగ్రామ్ ఇంటరప్ట్ ఈజ్ ఎ మెకానిజం దట్ అలౌస్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఈవెంట్స్ టు టెంపరరీ ఆల్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ సో దట్ ద CPU కెన్ రెస్పాండ్ టు దట్ ఈవెంట్. సో ఎగ్జిక్యూషన్ ఏదైతే ఇంటరప్ట్ వచ్చిందో దాన్ని పట్టించుకుంటుంది. అది ఆ వచ్చిన ఇంటరప్ట్కి దానికి సర్వీస్ చేస్తుంది. ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అని ఒకటి ఉంటుంది. సో వచ్చిన ఇంటరప్ట్కి చూసుకుంటుంది ఆ ఎగ్జిక్యూషన్ ఆపేసి. సో ఆఫ్టర్ ఇంటరప్ట్ వచ్చిన ఇంటరప్ట్ని హ్యాండిల్ చేసేసిన తర్వాత మళ్ళీ దాని ఎగ్జిక్యూషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, నార్మల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అట్లా జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇంటరప్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక ఇంటరప్ట్స్ లేకపోయినా ఇంకో CPU కంటిన్యూస్గా ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. కంటిన్యూస్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా అంటే ఏంటి, ప్రొఫెషనల్గా బయట ఉన్న డివైజెస్ని ఊకే పుల్ చేస్తుంది, అట్లనే దాని స్టేటస్ని చెక్ చేస్తుంది. దీని వల్ల ప్రోగ్రామ్ డ్రైవ్, దీనివల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది. అది ఇంటరప్ట్ రావడం వల్ల ప్రోగ్రామ్ CPU ఏ టైం ఉంటుందో ఆ టైం అనేది ఆప్టిమైజ్ అవుతుంది. దీనివల్ల డివైజెస్ అలర్ట్ అవుతాయి. CPU ఓన్లీ అదే రాసిన ఇంటరప్ట్స్ ఏం చేస్తాయి, CPU టైంని ఆప్టిమైజ్ చేస్తుంది బై అలౌయింగ్ డివైజెస్ టు అలర్ట్ ద CPU ఓన్లీ వెన్ దే నీడ్ అటెన్షన్. అట్లా అన్నమాట. టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఉంటాయి. ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే సాఫ్ట్వేర్ లోపల నుంచి వచ్చే ఇంటరప్ట్స్. ఇప్పుడు నువ్వు ఒక C ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ రాసినావు, డివైడ్ బై 0 ఎక్సెప్షన్ రాయాలి. సో అది ఏం చేస్తుంది, రన్ టైం ఎర్రర్ ఇస్తుంది. ప్రోగ్రాంలో నువ్వు తప్పు రాసినావు కాబట్టి ఒకటి డివైడ్ బై 0 ఎక్సెప్షన్ అనేసి ఇంటరప్ట్ వస్తుంది. దానివల్ల ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ అది జరిగిపోతుంది, ఓవర్ఫ్లో వస్తుంది. ఇప్పుడు డివిజన్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసినావు, ఇప్పుడు A/B ఓకేనా, 2/0 అనేది అన్డిఫైన్డ్, ఇంటరప్ట్ రైజ్ అవుతాను. సో దీనికి ఏం రాయాలా, A/B ఇంటరప్ట్ రాకుండా ఉండాలంటే ఒకటి ఉంటుంది ట్రై క్యాచ్ అని, దీని ద్వారా నువ్వు ఆ ఇంటరప్ట్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఇంటర్నల్, ప్రోగ్రాంలో తప్పు చేస్తే వచ్చే ఇంటరప్ట్. ఇంకొకటి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అంటే ఇది బయట IO డివైసెస్ వల్ల వచ్చే ఇంటరప్ట్, లైక్ కీబోర్డ్ ఇన్పుట్ లేకపోతే డిస్క్ రెడీ సిగ్నల్ వల్ల వచ్చే ఇంటరప్ట్. ఇక టైమర్ ఇంటరప్ట్, ఈ ఎప్పుడు జనరేట్ అవుతాయి, ఇంటర్నల్ క్లాక్ వల్ల వచ్చాయి, దీని టైమర్ వల్ల వచ్చే ఇంటరప్ట్స్ ఇవి. ఫర్ షెడ్యూలింగ్ టాస్క్ని షెడ్యూల్ చేస్తాయి కదా, దాంట్లో ఏమైనా వచ్చే ఇంటర్నల్ క్లాక్ వల్ల వచ్చాయి. ఇక ఫ్లో చార్ట్ ఫర్ ఇంటరప్ట్ సైకిల్, ఇది ఫ్లో చార్ట్ అనమాట. ఇంటరప్ట్ సైకిల్కి కనిపిస్తుంది కదా, మన నోట్స్ అన్ని కింద నేను చెప్పేటన్నీ కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లో ఉంటుంది. సో ఇంటరప్ట్ సైకిల్ బిగిన్స్. సో ద ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ద నార్మల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ లెఫ్ట్
బ్రాంచ్ వెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఆర్ ఈక్వల్స్ 0 అయినప్పుడు మన ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సిపి ఏం చేస్తుంది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసి దాన్ని డీకోడ్ చేస్తుంది. ఈ డీకోడ్ చేసి నార్మల్ ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే డన్. ఒకవేళ ఇక్కడ ఇంటరప్ట్ చెక్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్ ద సిపి చెక్స్ ద ఫాలోయింగ్ కండిషన్ ఇన్ సీక్వెన్స్. ఒకవేళ IN 1 అనుకో అంటే ఇంటరప్ట్ ఎనేబుల్. ఇఫ్ ఎనేబుల్ ద మూవ్ టు చెక్ ఫ్లాగ్. ఓకే, ఇక్కడ ఇంటరప్ట్ 0 ఉంది కాబట్టి మనం ఏం చెక్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ 1 ఉన్నాకో ఇంటరప్ట్ ఎనేబుల్ ఉన్నాకో అది దాని ఫ్లాగ్ని చెక్ చేస్తుంది. ఇక ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అనుకో ఇన్పుట్ ఫ్లాగ్ 1, ఫ్లాగ్ 1 అని చూసినామా, అది 1 అనుకో ఇన్పుట్ డివైస్ యాస్ రెడీ టు రీడ్ అని. తర్వాత ఇక కిందికి పోతుంది. ఫ్లాగ్ 1 అంటే అవుట్పుట్ ఫ్లాగ్, ఇది ఇన్పుట్ ఫ్లాగ్, ఇది అవుట్పుట్ ఫ్లాగ్. సో అవుట్పుట్ డివైస్ ఇస్ రెడీ టు యాక్సెప్ట్ న్యూ డేటా అని అర్థం. ఇక థర్డ్ ఇఫ్ ద ఫ్లాగ్ ఈజ్ సెట్ అండ్ ఇంటరప్ట్ ఈస్ ఎనేబుల్ సెట్ ఆర్ ఈక్వల్ ఏ సిగ్నల్ ఈస్ ఇంటరప్ట్ రెస్పాండ్. ఈ ఇంటరప్ట్ రెస్పాండ్ ఇట్లా జరుగుతుంది. ఇది ఆర్ ఈక్వల్, ఇది ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఇంటరప్ట్ సైకిల్ అనమాట. ఇది ఈ ఒకవేళ ఇంటరప్ట్ సైకిల్ ఆర్ ఈక్వల్స్ 1 అనుకో ఇక స్టోర్ రిటర్న్ అడ్రస్ ఇన్ లొకేషన్ 0, ఇక బ్రాంచ్ టు లొకేషన్ PC ఈక్వల్స్ 1. ఇది ఇట్లా, ఇది ఓకే ఇట్లా అన్నమాట.